రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళే స్కూల్ స్టార్ట్ అయ్యాయి. పిల్లలందరూ బడికి వెళ్తున్నారు. కానీ హైదరాబాద్లో పిల్లలు మాత్రం కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. దేనివల్ల? వాన వల్ల. ఆ బ్రేకింగ్ న్యూస్ పేపర్ మనం చూస్తున్నాం. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాన పడుతోంది. సరూర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, చంపాపేట్, హయత్ నగర్, వనస్థలిపురం, మీర్పేటల్లో వర్షం పడింది. చాలా చోట్ల వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళే స్కూల్ స్టార్ట్ అయ్యాయి. అంటే స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు. ఈ టైంలో వాన పడడంతో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం పడుతూనే ఉంది. ఇక కర్మన్ ఘాట్ నుంచి మనం విజువల్ చూస్తున్నాం. కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఉదయం కురిసిన వానకి ఆలయ ప్రాంగణం అంతా వరద నీటితో నిండింది. భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వానకి జనం ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. అటు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వాన పడింది. ఉదయం నుంచి నిరంతరాయంగా వర్షం కురుస్తూనే ఉంది. వాన ధాటికి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.